అలాగే నేను యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, వీడియోస్ అన్ని ఎలా ఎడిట్ చేస్తాను, అంటే ఏం యాప్స్లో ఎడిట్ చేస్తాను, మానిటైజేషన్ అయిందా, ఇలా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ నందు అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియో వచ్చేసరికి ఆల్ అబౌట్ మై యూట్యూబ్ జర్నీ. ఈ వీడియో అయితే డెఫినెట్లీ యూట్యూబ్ కోసం ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో, యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కానీ, లేదంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి కొంచెం టిప్స్ కోసం చూస్తున్న వాళ్ళకి డెఫినెట్లీ యూజ్ అవుతుంది. అండ్ మిగిలిన వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు, ఎందుకంటే అంత యూజ్ అవ్వకపోవచ్చు కాబట్టి. నేను ఈ వీడియో షూట్ చేస్తున్నప్పటికైతే మన ఛానల్కి 5000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యూట్యూబ్ జర్నీ గురించి, ఇప్పటి వరకు అయిన జర్నీ గురించి నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఐ నో ఇట్స్ టూ ఎర్లీ, బట్ ఏంటంటే నాలాగా ఎవరైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి ఉన్నారో వాళ్ళకైతే డెఫినెట్లీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అయితే నా ఛానల్ నుండి స్టార్ట్ చేద్దాం. అంటే నేను యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను అని వీడియోస్ ఉంటాయి కదా, పెళ్ళికి రిలేటెడ్ నేను ఎడిట్ చేసుకున్న వీడియోస్ కానీ, లేదంటే ఫోటోగ్రాఫర్స్ నుంచి వచ్చిన మాకు టీజర్స్, ట్రైలర్స్, అలా హైలైట్స్ వీడియో ఒకటి. సో అలాంటివన్నీ మెల్లగా ఎప్పుడైతే వాళ్ళు నాకు సెండ్ చేశారో నేను అలా యూట్యూబ్లో పెట్టడం స్టార్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో అందరికీ అలా షేర్ చేస్తే వాళ్ళు కూడా చూస్తారు అని, మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కానీ. సో అలా అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. 2024లోనే నేను ఫస్ట్ టైం షార్ట్స్ కూడా పోస్ట్ చేయడం జరిగింది యూట్యూబ్లో. అండ్ అక్కడ నుంచి మెల్లగా నాకైతే కొంచెం వ్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి. అప్పటిదాకా పోస్ట్ చేసిన ఆ కొన్ని వీడియోస్కే వై నాట్ ఐ స్టార్ట్ డూయింగ్ ప్రాపర్లీ అని, అంటే లైక్ చిన్న చిన్న వ్లాగ్స్ కానీ. అండ్ ప్రాపర్గా ఒక ఫుల్ వ్లాగ్ అయితే రీసెంట్గా ఒక వీడియోలో కూడా మెన్షన్ చేశాను. ఫుల్ వ్లాగ్ అయితే వండర్లా వీడియోతో నేనైతే వ్లాగింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో అఫీషియల్లీ మార్చ్ నుండి అయితే నేను స్టార్ట్ చేయడం జరిగింది యూట్యూబ్. మార్చ్ 2024 నుంచి నేనైతే అఫీషియల్గా నా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఎడిటింగ్ కోసం ఏ యాప్స్ యూస్ చేస్తాను. నేనైతే నార్మల్గానే ఇన్షాట్ అనే యాప్ చాలా ఇయర్స్ నుండి యూస్ చేస్తున్నాను. దానివల్ల నాకు ఇప్పుడు ఈజీ అయిందనమాట ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాక. ఇన్షాట్ అండ్ విఎన్ యాప్స్ ఉంటాయి. అలాగే లాంగ్ వీడియోస్కి మెయిన్గా ఇన్షాట్ యాప్ అయితే బాగుంటుంది. అంటే మనకి ట్రిమ్మింగ్ ఆప్షన్ కానీ, ఇంకా కొన్ని మంచి ఆప్షన్స్ కొంచెం యూస్ చేయడానికి కూడా ఈజీగా అనిపిస్తాయి నాకు ఇన్షాట్లో. విఎన్లో ఎడిట్ చేసినప్పుడు నాకు వీడియో క్వాలిటీ అయితే బాగా నచ్చుతుంది. వచ్చేసి కొంచెం జాగ్రత్తగా ఎడిట్ చేయాలి, ట్రిమ్మింగ్ అది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. నా సజెషన్ అయితే బిగినర్స్కి ఇన్షాట్ యాప్ యూస్ చేయడం బెటర్ అని చెప్తాను నేనైతే. అలాగే వాయిస్ ఓవర్ అయితే నేను ఇంకా పిక్ అవుతూనే ఉన్నాను ఇప్పటికీ. బట్ నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నాను, వాయిస్ ఓవర్ మెయిన్గా నేను ఇన్షాట్లోనే ఇస్తాను. విఎన్లో ఏంటంటే డీనాయిస్ ఆప్షన్ అనేది ఉండదు. అంటే మనకి చుట్టూ చిన్న చిన్న సౌండ్స్ వస్తూ ఉంటాయి. మనం ఎంత కామింగ్ ఎన్వైరన్మెంట్లో ఉన్నా సరే మనకి చిన్న చిన్న నాయిస్ అనేది వస్తూనే ఉంటాయి. సో నేనైతే ఇన్షాట్లో డీనాయిస్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసుకుంటాను అనమాట ప్రతి ఆడియో క్లిప్పింగ్కి కూడా. మనకి విఎన్ యాప్లో ఏంటంటే అది అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఉన్న ప్రతిదీ ఇన్షాట్లోనే చేసుకుంటాను. అండ్ దాంతోపాటు మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తూ మన వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అంటే వాయిస్ డెఫినెట్లీ 200 వాల్యూమ్లో పెట్టాలి, 100 కాదు. నార్మల్గా డిఫాల్ట్గా అక్కడ 100 ఉంటుంది కదా, దాన్ని మనం ఇంక్రీజ్ చేసే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. 200కి ఇంక్రీజ్ చేస్తేనే మనం బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ యాడ్ చేసినప్పుడు వాయిస్ అనేది క్లియర్గా ఉంటుంది. సో అదొకటి అనమాట. ఇంక్రీజ్ చేసి అక్కడ డీనాయిస్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే కొంచెం మనకి బ్యాక్గ్రౌండ్ సాంగ్ బాగా వినిపిస్తుంది. అండ్ అలాగే మన వాయిస్లో కూడా క్లారిటీ కూడా ఉంటుంది. ఇంకొక పాయింట్ వచ్చేసి, వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తే మంచి వ్యూస్ వస్తాయి. సో అది జనరల్లీ మన కంటెంట్ మీద డిపెండ్ అవుతుంది. బట్ అది కాకుండా మనకి వైటీ స్టూడియో ఉంటుంది కదా, యూట్యూబ్ స్టూడియో, దాంట్లో మనకి మన సబ్స్క్రైబర్స్ కానీ, లేదంటే మనల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే ఆడియన్స్ కానీ ఎప్పుడు ఏ టైంలో మన వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు, ఐ మీన్ ఏ టైంలో అవైలబుల్గా ఉంటారు, ఏ టైంలో మన వీడియోస్ ఎక్కువ వాళ్ళు క్లిక్ చేసి చూస్తున్నారు అనేది ప్రతి దాని దగ్గర టైం ఉంటుందన్నమాట. అంటే డే వైజ్ కూడా ఉంటుంది. మండే ఈ టైంలో, ట్యూస్డే ఈ టైంలో, వీకెండ్స్ అయితే ఈ టైంలో అని డే వైజ్ కూడా ఉంటుంది. ఒకసారి అయితే అది చెక్ చేసి ఆ టైంలో పోస్ట్ చేస్తే బెటర్ అనమాట. ఆ టైంలో మన వాళ్ళు చూస్తారు కాబట్టి డెఫినెట్లీ దాని మీద క్లిక్ చేయగానే మనకి క్లిక్ రేట్ కూడా పెరుగుతుంది. దానివల్ల మన వీడియో అనేది వేరే వాళ్ళకి కూడా ఈజీగా షేర్ అవుతుంది. నా ఛానల్కి మానిటైజేషన్ అయ్యిందా? సో అయితే ఏ క్రైటీరియా మీద అయ్యింది? సో మెయిన్గా లాస్ట్ ఇయర్ వరకు ఒక క్రైటీరియా ఉంటుంది. 2023లో చేసిన చేంజెస్ ప్రకారం ఏంటి అని అంటే 2 ఉంటాయి అన్నమాట. ఫస్ట్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్ అనుకోవచ్చు. సో ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఫస్ట్ సబ్స్క్రైబర్స్ విషయానికి వస్తే 500 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, అది మినిమం అనమాట. అండ్ దాని తర్వాత వీడియో వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ విషయానికి వస్తే 3000 వాచ్ అవర్స్ రావాలి. లాంగ్ వీడియోస్కి అయితే 3000 వాచ్ అవర్స్. అండ్ అలాగే షార్ట్ వీడియోస్కి అయితే 3 మిలియన్ షార్ట్ వ్యూస్ రావాలి. అది ఫస్ట్ లెవెల్.
ఆ లెవెల్కి మానిటైజేషన్ అవుతుందా, వీడియోస్కి కూడా రెవెన్యూ జనరేట్ అవుతుందా, మన వీడియోస్ మీద మన షార్ట్స్ మీద రెవెన్యూ జనరేట్ అవుతుందా, అదే మెయిన్ లెవెలా అని అంటే నో. ఆ లెవెల్లో అయితే కొన్ని ఫీచర్స్ అయితే అన్లాక్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంబర్షిప్ ఉంటుంది అండ్ ఆ తర్వాత సూపర్ లెవెల్ ఉంటుంది, అంటే సూపర్ థ్యాంక్స్ కానీ సూపర్ చాట్. సో ఈ మెంబర్షిప్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది సంథింగ్ ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ అనుకోండి, నేను ఆ ఇన్ఫర్మేషన్ గురించి అప్డేట్స్ అన్ని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో దాంట్లో మీరు జాయిన్ అవ్వాలి అని అంటే నాకు సమ్ పర్టికులర్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. పే చేసి నా ఛానల్లో కనుక మీరు జాయిన్ అయితే నేను పోస్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా, లేదంటే మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే నేను దానికి ఆన్సర్ చేయడం అక్కడ అదంతా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలాంటివి మెయిన్గా ఏమైనా స్టడీ పర్పస్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేదంటే ఏమైనా టెక్ ఛానల్స్ కానీ, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఛానల్స్ కానీ వీటికైతే బాగా యూజ్ అవుతుంది. దీంట్లో చాలా ఉంటాయి, నాకు తెలిసిన బేసిక్ నాలెడ్జ్ అయితే నేను చెప్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసి సూపర్ ఆప్షన్ అనమాట. సూపర్లో మెయిన్గా వచ్చేసి సూపర్ థ్యాంక్స్ ఉంటుంది. అంటే మనకి ఇలా షార్ట్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే, షార్ట్స్ అనే కాదు లాంగ్ వీడియోస్ కింద కూడా ఆప్షన్ ఉంటుంది. స్క్రోల్ చేస్తూ ఉంటే కనుక అక్కడ బై సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఎవరైతే ఈ ఫస్ట్ లెవెల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవుతారో వాళ్ళకి ఆ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకి వాళ్ళ వీడియో నచ్చి వాళ్ళకి థ్యాంక్స్ రూపంలో మనం కొంచెం అమౌంట్ పంపించవచ్చు అనమాట. దానికి మినిమం అమౌంట్ ఇంత అని ఉంటుంది. సో అది క్లిక్ చేస్తే మన అకౌంట్ నుంచి అది ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. మన నార్మల్గా ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తాము, నార్మల్ యూపీఐ కానీ, సో అలాగే వాళ్ళకు కూడా ట్రాన్సాక్షన్ చేస్తే అది డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది, వాళ్ళ రెవెన్యూలో అదైతే యాడ్ అవుతుంది అనమాట. అలా కొన్ని ఆప్షన్స్ అయితే ఈ ఫస్ట్ లెవెల్లో మనకి ఎనేబుల్ అవుతాయి. సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో అంటే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యి అండ్ ఆ తర్వాత 4000 వాచ్ అవర్స్ అండ్ 10 మిలియన్ షార్ట్ వ్యూస్. 4000 వాచ్ అవర్స్ కానీ 10 మిలియన్ కానీ ఏదో ఒకటి వస్తే సరిపోతుంది, బట్ 1000 సబ్స్క్రైబర్స్ మాత్రం మ్యాండేటరీ. ఇది మెయిన్ లెవెల్ అనమాట. ఇది కనుక రీచ్ అయితే ఇంకా ఇప్పటి వరకు మనం పోస్ట్ చేసిన వీడియోస్ మీద లేదంటే షార్ట్స్ మీద ఎంతైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో అదంతా మనకి క్రెడిట్ అయిపోతుంది. అంటే మనం సెట్టింగ్స్లో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ లేదంటే అవన్నీ ఇచ్చాక వాళ్ళు యూట్యూబ్ అంతా రివ్యూ చేసి ఓకే రీయూజర్ కంటెంట్ ఏం లేదు, అన్నీ ఓన్గా చేస్తున్నారు, కాపీరైట్ కంటెంట్స్ ఏమైనా ఉన్నాయా, సో అవన్నీ చెక్ చేసి అయితే వాళ్ళు బేస్డ్ ఆన్ దట్ వాళ్ళైతే మనకి రెవెన్యూ జనరేట్ చేసేది లేదే అక్కడ క్లారిటీ అయితే ఇస్తారు. సో 1000 సబ్స్క్రైబర్స్ క్రైటీరియా అయితే మీట్ అయిపోయాం. అండ్ ఆ తర్వాత ఈ వాచర్స్ అండ్ షార్ట్ వ్యూస్కి వచ్చేసరికి నేనైతే లెవెల్ 1 అయితే రీచ్ అయిపోయాను. అంటే మానిటైజేషన్లో లెవెల్ 1 అనమాట. 3 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి షార్ట్స్ మీద. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ ఎలాగో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ 4000 వాచ్ అవర్స్ కానీ లేదంటే 10 మిలియన్ షార్ట్ వ్యూస్ కానీ, సో అది కూడా సూన్ రీచ్ అయిపోవాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ లెవెల్లోనే మనం మానిటైజేషన్కి అప్లై చేసేయచ్చు. మనకి ఆ క్రైటీరియా అనేది మీట్ అయ్యాక అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది అప్లై అని, అది క్లిక్ చేస్తే 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి నార్మలే అనమాట. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, అవన్నీ చదివి అక్కడ టిక్ చేసి అగ్రీ చేస్తే ఆ లెవెల్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ సెకండ్ లెవెల్ వచ్చేసి యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయడం. అది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, జస్ట్ మన ఏదైతే ఛానల్ ఉంటుందో మన యూట్యూబ్ ఛానల్ దానికి రిలేటెడ్ జీమెయిల్ ఉంటుంది కదా, మెయిల్ అకౌంట్, సో ఆ మెయిల్ ఇచ్చేసి ఆ పాస్వర్డ్తో సైన్ ఇన్ అయ్యి ఆ తర్వాత మన నేమ్ అడ్రస్ అవన్నీ అడుగుతారనమాట. అక్కడ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే ఆ యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. యాడ్సెన్స్ అకౌంట్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. యాక్సెప్ట్ అయ్యాక థర్డ్ స్టెప్ ఆటోమేటిక్గా దానంతట అదే వెళ్ళిపోతుంది. ఆ థర్డ్ స్టెప్ ఏంటంటే రివ్యూ అనమాట మన ఛానల్కి. థర్డ్ స్టెప్ అనమాట. రివ్యూ ఏంటి అని అంటే ఈ 3000 వాచ్ అవర్స్ కానీ లేదంటే ఈ 3 మిలియన్ వాచ్ అవర్స్ కానీ ఎలా వచ్చాయి, క్రైటీరియా అనేది వీళ్ళు మంచి వేలోనే తెచ్చుకున్నారా, అంటే ఏమైనా వేరే కంటెంట్ అంటే వేరే వాళ్ళ వీడియోస్ కంటెంట్ తెచ్చి వీళ్ళ ఛానల్లో పోస్ట్ చేసుకోవడం వల్ల ఇది వచ్చిందా, లేదంటే ఏమైనా రీయూజ్డ్ కంటెంట్ పెడుతున్నారా, పెట్టకూడని కంటెంట్ ఏమైనా పెడుతున్నారా, ఇలాంటివన్నీ వాళ్ళు చెక్ చేస్తారనమాట. అంటే మన ఛానల్ని ఓవరాల్గా రివ్యూ చేస్తారు. సో మానిటైజేషన్ అయితే అయినట్టే, లెవెల్ 1 అయినట్టే. సో దీని తర్వాత ఎప్పుడైతే మనం సెకండ్ లెవెల్కి వెళ్తామో అప్పుడు ఇంకా ఈ ప్రాసెస్ అంతా పెద్దగా ఉండదు. ఈ సెట్టింగ్స్నే కొంచెం చేంజ్ చేసుకుంటే చాలు, డైరెక్ట్గా ఇంకా అప్లై అయిపోతుంది మానిటైజేషన్ అనేది. ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్ని రివ్యూ చేసే ఉంటారు కాబట్టి ఇంకా పెద్దగా ప్రాబ్లం ఉండదన్నమాట. ఈ ఫస్ట్ లెవెల్ ఎవరైతే సాటిస్ఫై అవుతుందో వాళ్ళు డెఫినెట్లీ అప్పుడే మానిటైజేషన్ చేసుకోండి. ఆర్ ఎల్స్ మనకి ఏంటంటే ఆ వాచ్ అవర్స్ తగ్గిపోవడం కానీ లేదంటే ఇంకోటి ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు. మనకి ఆప్షన్ ఎనేబుల్ అవ్వగానే చేసుకోవడం బెటర్, నా సజెషన్ అయితే. ఇంకా క్లియర్గా కావాలి అంటే మనకు చాలా టెక్ ఛానల్స్లో ఇన్ఫర్మేషన్ ఉంది ఈ ప్రాసెస్ గురించి. సో ఫస్ట్ లెవెల్ ఎప్పుడైతే మీట్ అవుతామో అప్పుడు ఏం చేయాలి అనే ప్రాసెస్ గురించి ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఏదైనా వీడియో అయినా షేర్ చేస్తాను.
ఇప్పటి వరకు నా జర్నీలో నేర్చుకున్న చిన్న చిన్న టిప్స్ మీకు కూడా యూజ్ అవుతాయని షేర్ చేస్తున్నాను. పాత వీడియోస్ అప్పుడప్పుడు చూసుకుంటూ ఓకే నేను ఈ మిస్టేక్స్ చేశాను, నెక్స్ట్ టైం నుంచి ఇవి చేయకుండా ఉండాలి అని ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్లీ గ్రో అవుతుంది. వాయిస్ ఓవర్ గురించి అంటే నేను ఇది ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ థింగ్, వాయిస్ ఓవర్ ఇవ్వాలి వీడియోకి అని అనుకుంటున్న వాళ్ళు, సో నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ హియర్. ఎవరి వాయిస్ అనేది వాళ్ళకి యూనిక్ కదా. సో మీ వాయిస్ని ఫస్ట్ మీరు లవ్ చేయడం స్టార్ట్ చేయాలి. వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ థింగ్ మన వాయిస్ని పదే పదే వింటూ ఉంటే అదే అలవాటు అయిపోతుంది. సో వాల్యూమ్ అనేది 200లో పెట్టి డీ నాయిస్ ఆప్షన్ కనుక ఇస్తే మనం కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. స్లోగా మాట్లాడితే అంత ఇంట్రెస్ట్ చూపిరు. నేను ఫస్ట్లో అలాగే మాట్లాడేదాన్ని, ఇప్పుడిప్పుడే కొంచెం ఇంప్రూవ్ అవుతున్నా, ఇంకా అవ్వాలి కూడా. ఎడిటింగ్ అనేది ఒక పెద్ద ఓషన్ లాంటిది అనమాట. మనం నేర్చుకునే కొద్దీ అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గేది లేదు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఇన్ కామెంట్స్. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ. సో సీ యూ ఇన్ అనదర్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.